కార్మికుల ఉద్యోగుల పని గంటలను 12 గంటలకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐటీ యూనియన్లు దీనిని మోడర్న్ డే స్లేవరీగా అభివర్ణిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఉద్యోగుల వ్యక్తిగత జీవితం, ఉద్యోగ భద్రత, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఓవర్ టైంతో కలిపి 10 గంటలు ఉండేవి. కార్మికులు ఉద్యోగుల పని గంటలు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1961లో కొన్ని మార్పులు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదనపై ఐటీ యూనియన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మోడర్న్ డే స్లేవరీగా అభివర్ణిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితం, ఉద్యోగ భద్రత, మానసిక ఆరోగ్యంపై ఈ ప్రతిపాదన ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. ప్రభుత్వం కార్పొరేట్ లాభాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఐటీఈఎస్, ఎన్బుల్డ్ సర్వీసెస్, బీపీఓ రంగాలలో పనిచేసే ఉద్యోగుల పని గంటలను 12 గంటలకు పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న 10 గంటల పని సమయాన్ని 12 గంటలకు పెంచాలని చూస్తోంది. ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేసిన కార్మిక శాఖ కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టానికి సవరణలు చేసేలా అంశంపై చర్చించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కర్ణాటక స్టేట్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. దీన్ని నిరసిస్తూ శ్రామిక వర్గం కలిసి రావాలని కోరింది. కేఐటియు ప్రభుత్వం ప్రతిపాదనను మోడర్న్ డే స్లేవరీగా అభివర్ణించింది. ఉద్యోగులంతా ఐక్యంగా దీనిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ మార్పు ఉద్యోగుల వ్యక్తిగత జీవితం, ఉద్యోగ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఓవర్ టైంతో కలిపి 10 గంటల పని సమయం ఉంది. దీనిని 12 గంటలకు పెంచితే 2 షిఫ్టుల విధానం వస్తుంది. దీనివల్ల 3వ వంతు ఉద్యోగులు పోయే అవకాశం ఉందని కేఐటియు ఆరోపించారు. ప్రభుత్వం కార్పొరేట్ లాభాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శిస్తున్నారు. 2024 స్టేట్ ఎమోషనల్ వెల్బీయింగ్ రిపోర్టు ప్రకారం 25 ఏళ్లలోపు కార్పొరేట్ ఉద్యోగులలో 90% మంది ఆందోళనతో బాధపడుతున్నారని కేఐటియు తెలిపారు. ఈ ప్రతిపాదన ఉద్యోగుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిపాదనలు ఇక ముందు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటామని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఈ సవరణల వల్ల చాలా నష్టాలు ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారు. ఉద్యోగుల వారి కుటుంబానికి సమయం కేటాయించలేకపోతే మానసికంగా కృంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఉద్యోగుల పని గంటలు లిమిటెడ్ను పెంచడం గురించి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరిందని, దానికి అనుగుణంగానే ఈ ప్రతిపాదన చేశామని కర్ణాటక కార్మిక శాఖ వెల్లడించింది. ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే విధంగా నిర్ణయాలు తీసుకున్నాయని తెలిపారు. మరి మీరేమనుకుంటున్నారు? 10 గంటల నుంచి 12 గంటలకు షిఫ్ట్ మార్చడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.